హాయ్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా! ఈ వీడియోలో హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి ఒక వెబ్ అప్లికేషన్‌ని ఎట్లా క్రియేట్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు నేనొచ్చేసి ఒక నోట్‌ప్యాడ్ తీసుకున్నాను. ఈ నోట్‌ప్యాడ్‌లో కొన్ని ట్యాగ్స్ యూజ్ చేసి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేసి ఒక వెబ్ పేజ్‌ని డిజైన్ చేస్తాను. ఓకే. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే డాక్ టైప్ తీసుకుంటున్నాను. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. సో, ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ ఎందుకు తీసుకుంటామంటే, ఇది హెచ్‌టీఎంఎల్ రిలేటెడ్ ఓకే. ఈ ట్యాగ్ వచ్చేసి. సో, ఇదొచ్చేసి మనకి హెచ్‌టీఎంఎల్5ని ఇండికేషన్ చేస్తుందన్నమాట. సో, బ్రౌజర్‌లో చెప్తుంది. ఈ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మనకు ఈ లోపల రాసే ప్రతి ఒక్క ట్యాగ్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ రిలేటెడ్ అని ఇది బ్రౌజర్‌కి ఇండికేషన్ చేస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకు హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ తీసుకోవాలి. నేను చెప్పా కదా! హెచ్‌టీఎంఎల్ ఏ ట్యాగ్స్ తీసుకున్నా సరే ఓపెన్, క్లోజ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ హెచ్‌టీఎంఎల్ అనేది మనకు రూట్ ఎలిమెంట్. సో, దీని లోపలే మిగతా ట్యాగ్స్ ఏవైనా సరే రాయాలి. ఆ తర్వాత వచ్చేసి హెడ్ ట్యాగ్. ఓకే. హెడ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. అండ్ క్లోజ్ హెడ్ ట్యాగ్. ఓకే. ఓపెన్, క్లోజ్ చేయాలన్నమాట ఏ ట్యాగ్ అయినా సరే. దీని లోపల నేను ఒక టైటిల్ అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. టైటిల్. టైటిల్ ట్యాగ్‌ని క్లోజ్ చేయాలి మళ్ళీ. ఓకే. టైటిల్. సో, ఈ వెబ్ అప్లికేషన్ మనకు నా పేజ్ ఇన్ఫర్మేషన్ అంటే నా పేజ్ అనేది నేమ్ డిస్‌ప్లే అవ్వాలన్నమాట. ఇట్లా బ్రౌజర్‌కి నాకు నేమ్ చూపిస్తుంది కదా! నోట్‌ప్యాడ్‌లో సేమ్ అలాగే ట్యాబ్‌లో నాకు నా వెబ్ అప్లికేషన్ పేజ్ నేమ్ డిస్‌ప్లే అవ్వాలి. సో, నా పేజ్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని ఇస్తున్నా. ఓకే. గూగుల్ అనేది నా పేజ్ నేమ్. ఈ హెడ్ ట్యాగ్ తర్వాత బాడీ ట్యాగ్ తీసుకోవాలి మనం. సో, బాడీ అండ్ వి హావ్ టు క్లోజ్ ద బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ ఓపెన్, క్లోజ్ చేయాలి. ఓకే. సో, మన అప్లికేషన్ డిజైనింగ్ మొత్తం ఈ బాడీ ట్యాగ్ లోపలే ఉంటుందనమాట. ఏ అప్లికేషన్ అయినా సరే మనకు ప్రతి పేజ్‌లో డాక్ టైప్ ఉండాలి. తర్వాత రూట్ ఎలిమెంట్ హెచ్‌టీఎంఎల్ ఉండాలి. ఆ తర్వాత హెడర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే పేజ్‌కి సంబంధించిన మెటా డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి ఈ హెడ్ ట్యాగ్ లోపల ఉంటుందనమాట. ఆ తర్వాత మన అప్లికేషన్ డిజైనింగ్ మొత్తం వచ్చేసి ఈ బాడీ ట్యాగ్ లోపల ఉంటుంది. సో, మనకు హెచ్‌టీఎంఎల్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పా కదా! ఇప్పుడు నేనొచ్చేసి హెడ్ 1 అంటే హెచ్1 హెడర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో, ట్యాగ్ ఓపెన్ చేశాను. అండ్ దెన్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నా. సో, మనం ఏ ట్యాగ్ అయినా సరే ఓపెన్, క్లోజ్ చేయాలి. ఇప్పుడు నేనొచ్చేసి హలో కోడ్ ఇదనేది నా బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇప్పుడు నేను నోట్‌ప్యాడ్‌లో ఏవైతే ట్యాగ్స్ రాసానో, ఇప్పుడు మన అప్లికేషన్‌ని సేవ్ చేయాలి. ఇక్కడ ఫైల్ ఉంది కదా! సేవ్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, నా పేజ్ అంటే ఇది ఎక్కడైతే సేవ్ చేస్తున్నానో, లొకేషన్ వచ్చేసి నేను డెస్క్‌టాప్ మీద ఇచ్చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను అప్లికేషన్ నేము వెబ్‌సైట్ అని ఇస్తున్నా. ఓకే. వెబ్‌సైట్ డాట్ హెచ్‌టీఎం అనేది ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలి. ఇది బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్. సో, ఇప్పుడు నేను సేవ్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే. క్లిక్ సేవ్. సో, దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ చూసారా నాకు వెబ్‌సైట్ అనే నేమ్‌తో నా డెస్క్‌టాప్ మీద సేవ్ అయింది. ఇప్పుడు నేను దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఓకే. ఓపెన్ ఇన్ గూగుల్ క్రోమ్. మీ ఇష్టం గూగుల్ క్రోమ్‌లోనే ఎక్కడైనా ఓపెన్ చేయండి. చూసారా నాకు ఆటోమేటిక్‌గా బ్రౌజర్‌లో ఓపెన్ అయిపోయింది. అంటే ఒక వెబ్‌సైట్, ఒక స్టాటిక్ పేజ్ అనేది నేను డిజైన్ చేయగలిగాను. ఇక్కడ హలో వర్ల్డ్ అని ఉంది చూసారా? నేను హెచ్1 ట్యాగ్‌లో ఏదైతే ఇచ్చానో అది నాకు హలో వర్ల్డ్ అనేది డిస్‌ప్లే అయింది. నాకు ఈ ట్యాగ్ ఉందో చూసారా? ఇప్పుడు బ్లాక్ కలర్‌లో ఉంది. ఐ వాంట్ టు చేంజ్ ద కలర్. సో, ఇప్పుడు ఏదైతే మనం ఉందో ఈ కోడ్ నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఐ వాంట్ టు ఓపెన్ కోడ్ ఇన్ నోట్‌ప్యాడ్. Okay, I'm just changing the color. I'm using the style. Style equal to color. I'm using the color green. ఓకే. సో, ఈ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ఓకే. దాని తర్వాత మనకు సీఎస్ఎస్ అని ఉంటదనమాట. సీఎస్ఎస్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఈ స్టైల్ అనేది యాట్రిబ్యూట్. దీని లోపలొచ్చేసి కలర్ అనేది ప్రాపర్టీ, గ్రీన్ అనేది వాల్యూ అనమాట. సో, మనకు సీఎస్ఎస్‌లో కలర్ ప్రాపర్టీ తర్వాత ఏ ప్రాపర్టీ అయినా సరే ఆ ప్రాపర్టీ తర్వాత కోలన్ యూజ్ చేసి దాని తర్వాత వాల్యూ ఇస్తాం అనమాట. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ దిస్ వన్. ఇప్పుడు మన అప్లికేషన్‌ని రీలోడ్ చేయండి. ఇది కదా! నేను రీలోడ్ చేస్తున్నాను అప్లికేషన్. చూసారా నాకు ఆటోమేటిక్‌గా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏదైతే కోడ్ రాసామో ఓకే. ప్రతి పేజ్‌లో ఈ కోడ్ అనేది కామన్‌గా ఉంటుందనమాట.
సో, దాని తర్వాత అప్లికేషన్ లోపల మీకు డిజైనింగ్ ఎలా అయితే కావాలనుకుంటున్నారో, ఆ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అన్నీ మనకు ఈ బాడీ ట్యాగ్ లోపల ఉంటుంది. సో, ఇప్పుడు మీకొచ్చేసి ట్యాగ్స్ ఓకే. అసలు ఫస్ట్ ఓకే. వెబ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో మీకు ఒక క్లారిటీ వచ్చింది. డాక్ టైప్ తీసుకోవాలి. దాని తర్వాత హెచ్‌టీఎంఎల్ ఓపెన్, క్లోజ్ ట్యాగ్ తీసుకోవాలి. ఆ తర్వాత హెడర్ ట్యాగ్. ఓకే. సో, హెడర్ ట్యాగ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడొచ్చేసి గూగుల్ అని ఇచ్చా కదా! ఈ గూగుల్ ఎక్కడ డిస్‌ప్లే అవుతుంది? ఇక్కడ నాకు మెనూలో గూగుల్ అని వచ్చేసింది. నాకిక్కడ గూగుల్ వద్దు. నా పేరు డిస్‌ప్లే అవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఇక్కడొచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను. నా నేమ్ ఇస్తున్నా. శివ గరిక అని ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ దిస్ వన్. అప్లికేషన్‌ని రీలోడ్ చేయండి. రీలోడ్ దిస్ అప్లికేషన్. ఇక్కడ చూసారా నాకు శివ గరిక అని వచ్చేసింది. సో, ఇదొచ్చేసి మనకేంటంటే బేసిక్‌గా మనకు పేజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ పేజ్ నేమ్ ఏంటో తెలియజేయడం కోసం ఇక్కడ టైటిల్ ట్యాగ్‌లో యూజ్ చేస్తాం. రియల్ టైమ్‌లో కూడా మనకు అప్లికేషన్‌లో ఆ పేజ్ దేనికోసం వాడుతున్నాం అని చెప్పడం కోసం ఆ పేజ్ నేమ్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తామనమాట. దానికోసం మనం ఈ టైటిల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఈ టైటిల్ అనే ట్యాగ్ ఎక్కడ యూజ్ చేయాలి? హెడర్ ట్యాగ్. ఈ హెడర్ ట్యాగ్ దేనికోసం అంటే ఈ పేజ్ మెటా డేటా ఇన్ఫర్మేషన్. మెటా డేటా అంటే ఇలాంటి టెక్స్ట్ ఏదన్నా కావాలన్నప్పుడు దాన్ని మెటా డేటా అంటారనమాట. ఈ పేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి హెడ్ ట్యాగ్ లోపల ఉంటుంది. బాడీ ట్యాగ్‌లో వచ్చేసి ఓకే. ఈ బాడీ ట్యాగ్ లోపల మొత్తం వచ్చేసి డిజైన్‌కి సంబంధించిన కోడ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ హెచ్‌టీఎంఎల్‌లో ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అంటే ఏంటి? వాటిని ఒక్కొక్కటి మనం తర్వాత కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేయాలంటే ఒక స్టాటిక్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలిసింది. నౌ ఐ యామ్ ఏబుల్ టు ఓపెన్ మై కోడ్ ఇన్ బ్రౌజర్ రైట్. దిస్ ఈస్ ఇన్ క్రోమ్ బ్రౌజర్. Okay friends, thanks for watching the video. Have a nice day.